వెల్కమ్ టు పూరాలుకల్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి టికెట్ల ధర పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయం వివరాలు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. టికెట్ల పెంపు ద్వారా అదనంగా 42 కోట్లు వచ్చిందని చెబుతున్న ఆ సమాచారం ఇవ్వాలని తెలిపింది. పన్ను వివరాలు, గణాంకాలు తమ ముందు ఉంచాలని జీఎస్టీ అధికారులు స్పష్టం చేసింది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుతూ ఈ నెల 8న హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ మెమో అక్రమమని, దీని సాయంతో 42 కోట్లు ఆర్జించినందున ఆ సంపాదన కూడా అక్రమమే అవుతుందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అందువల్ల ఆ సొమ్ము మొత్తాన్ని రికవరీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది పోధూరి శ్రీనివాసరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ వేయాలని నిర్మాతలు షైన్ స్క్రీన్ ఇండియా, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, దర్శకుడు అనిల్ రవిపుడి, డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు, బుక్ మై షో డిస్ట్రిక్టర్లకు నోటీసులు జారీ చేసింది.